next life I'm trying to stay paid. When I die, put my money in. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు ప్రివ్యూలో చూసిన విధంగా సో మీ వీడియోస్లో మీ ఆడియో బీట్స్కి సింక్ అయ్యే విధంగా ఎఫెక్ట్ని సేక్ ఎఫెక్ట్ కానివ్వండి, బాడీ ఎఫెక్ట్స్ కానివ్వండి, సో వాటిని ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో సింపుల్గా మీరు ఇప్పుడు ప్లేస్టోర్ నుంచి ఒక VPNని ఇన్స్టాల్ చేసుకోవాలి సింపుల్గా. సో ఇక్కడ ప్లేస్టోర్ ఓపెన్ చేసి సో ఏదైనా VPNని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ సూపర్ VPN, సెక్యూర్ VPN, టర్బో VPN, చాలా VPNs అయితే ఉంటాయి. సో ఇందులో నుంచి మీకు నచ్చిన VPNని సెలెక్ట్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి దాన్ని కనెక్ట్ చేసుకోండి. ఓకే, సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్యాప్కట్ వీడియో ఎడిటర్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. సో క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు వీడియో అనేది మనకు ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీ వీడియోలో ఆడియో కనుక ఉంటే సో ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకొని సింపుల్గా దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియో నుంచి ఆడియోని సపరేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా సపరేట్ అయితే చేసుకోవాలి. లేదా డైరెక్ట్గా ఇక్కడ అలా కాకుండా మీ వీడియోలో ఆడియో లేకపోతే ఇక్కడ యాడ్ ఆడియో అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో దీనికి సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా ఈ సాంగ్లో మనం ఎగ్జాక్ట్గా మనం బీట్స్కి సింక్ అయ్యే విధంగా మనం వీడియోస్లో ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ సింపుల్గా ఇక్కడ మ్యాచ్ కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ సాంగ్ని ప్లే చేసుకుంటూ ఇక్కడ ఇందులో బీట్స్ని ఈజీగా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ ఒక బీట్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఒక మార్క్ వేసుకుంటాను ఇక్కడ ఈజీగా అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక మార్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ బీట్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనకు ప్లే చేస్తే మనకు ఆడియోలో మనకు ఈ విధంగా అయితే బీట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా మనకు వీడియోస్లో బీట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్కడైతే బీట్స్ వస్తున్నాయో అక్కడ సింపుల్గా ఇక్కడ ఆ పాయింట్ వద్ద వీడియోని తీసుకురావాలి అండ్ ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి సింపుల్గా. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా సింపుల్గా ఇక్కడ పార్ట్ మీద సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి అండ్ యాస్టీస్గా ఇక్కడ కూడా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఆడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఈ వీడియోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా స్టార్టింగ్ ఉంటుంది. సో మనకు సింపుల్గా స్టార్టింగ్లో మనకి ఏదైనా బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డైమండ్ బ్లర్ ఆర్ హలో బ్లర్, చాలా బ్లర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇందు నుంచి నేను ఇక్కడ డైమండ్ బ్లర్ని సెలెక్ట్ చేసుకుంటాను అండ్ దీని ఇంటెన్సిటీ కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను. దీని సైజ్ని కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఓకే, అండ్ దీని స్పీడ్ ఈ రేంజ్లో అండ్ హారిజాంటల్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు ఈ ఎఫెక్ట్ని అయితే ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఎక్కడైతే మనం ఇక్కడ స్ప్లిట్ చేసుకున్నామో సో ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అని వస్తాయి. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ మనకి ఇక్కడ సింపుల్గా దీనికి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ దీనికి కూడా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి కూడా షేక్ ఎఫెక్ట్ ఇచ్చేసేవాలి. ఓకే, అండ్ సేమ్ అదేవిధంగా ఇప్పుడు ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని సో దీనికి కూడా ఇక్కడ షేక్ ఈ ఎఫెక్ట్ని అయితే ఇచ్చేసుకోవాలి. ఓకే, లేదా ఈ ఎఫెక్ట్. సో ఈ విధంగా మనం సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇప్పుడు సింపుల్గా మనం ఈ పొజిషన్లో తీసుకురావాలి. అండ్ ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బాడీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకు. ఇందులో నుంచి మీకు నచ్చిన బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టైండల్ ఎఫెక్ట్ అనే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ సింపుల్గా. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ వన్ ఈ ఎఫెక్ట్ని అయితే ఈజీగా యాడ్ చేసుకుంటాను. అండ్ ఈ ఎఫెక్ట్ని అయితే మనకు ఇంతవరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత మనకు ఈ పొజిషన్లో తీసుకొని మళ్ళీ బాడీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఈసారి ఇక్కడ సింపుల్గా సరౌండింగ్స్ అని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకోవాలి.
ఓకే. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ సింపుల్గా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మనకి ఇక్కడ. సో అందులో మనకి ఇక్కడ సింపుల్గా ఎన్వలపింగ్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సింపుల్గా ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు మాత్రమే తీసుకురావాలి. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ లాస్ట్ పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ వద్ద తీసుకొచ్చి బాడీ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇక్కడ కూడా మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో అందులోంచి మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ సరౌండింగ్స్, దాని తర్వాత ఇక్కడ డెకరేషన్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇందులో నుంచి మనకు చాలా డెకరేషన్ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా దీన్ని అప్లై చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ టోటమ్ ఫ్లేమ్స్ అనే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే. ఎఫెక్ట్ అనేది కొంచెం ఇక్కడ ఓకే. సో ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు టోటల్గా మనం వీడియోని కనుక ప్లే చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. I'm trying to stay paid. When I die, put my money in. ఓకే. సో ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు బీట్స్కి సింక్ అయ్యే విధంగా వీడియోస్లో ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.